చూడండి ఫ్రెండ్స్, మా పాప అయితే ఇప్పుడు ఫుడ్ ఛాలెంజ్ అయితే ఫస్ట్ విన్ అయిపోయింది కదా. నాకైతే ఏం లేవు తుస్సు. మళ్ళీ ఈ రోజు కూడా మనీ ఏం గెలుచుకోలే. మా పాప ఇప్పుడు ఆ ప్లేట్లది కూడా ఇంకా వదిలి పెడతలేదు. అలా డాడీ 50 రూపీస్ అని చెప్పి 100 రూపీస్ ఇస్తుండు. ఇక ఆయన ఆనందానికి ఆమె చూడు ఇక 100 రూపీస్ లో చూసి ఆయన హాయ్ ఫ్రెండ్స్, మేము చికెన్ బిర్యానీ ఛాలెంజ్ చేస్తున్నాం. లైక్ చేయండి, వారికి చూడండి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా పాపకి బిర్యానీ ఛాలెంజ్ అయితే కావాలంట. అందుకే ఆమెనే తీసుకొచ్చి, నాకైతే తెలియదు, సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. మమ్మీ ఈరోజు నేను స్కూల్కి అయితే వెళ్ళలేను కదా, బిర్యానీ ఛాలెంజ్ చేద్దాము, ఎవరు గెలిస్తే వాళ్ళకి 50-50 అన్నది. సరే అన్న, ఆల్రెడీ మా పాప చూడండి రెడీలు ఉంది. రెడీయా? 1 2 3 చెప్పాలా? 1 2 3 స్టార్ట్. చూద్దాం ఎవరికి 50 రూపీస్ వస్తాయో. ఎవరు 50 నీకు వస్తుందా? నాకు వస్తాయి. నీకా? నేను నాకు వస్తాయి. నాకు వస్తాయి. నాకు నీకు బిర్యానీ అంటే ఇష్టం కదా. లెగ్ పీస్. మా బాబు వాళ్ళకి ఆగరు. మొత్తం ఉల్లిగడ్డ తినేసిన వానికి అబ్బా నీళ్ళు తాగొచ్చా? నీళ్ళు తాగొద్దు. నీళ్ళు తాగొచ్చా బాబీ? ఓకే. అబ్బా ఒక్కటే ముద్ద గొంతు పట్టేసింది. నీళ్ళు తాగొచ్చా? ఉన్నాయా నీళ్ళు? నువ్వు ఇట్లాంటివి వెరైటీ ఏడికెన్ చేస్తావేమో. మీ డాడీతో చేయక నాతో చేస్తా అంటావు ఛాలెంజ్. ఎందుకంటే నేను తినా కదా, అందుకే నా ఎంబడి పడుతుంది. ఆమె గప్ చూప్ ఛాలెంజ్లో ఎట్లా తిన్నదో ఇప్పుడు కూడా అదే స్థితిలో తింటుంది. ఆమెనే విన్నట్టు ఫ్రెండ్స్, నేనైతే గాను. మా పాపకి నీకు ఉల్లిగడ్డలు అంటే ఇష్టం కదా, ఒక్క చేతనే తిను. ఇంకా చెప్పు ఏం. లెగ్ పీస్ ఇస్తావా నాకు జరా? నాకు ఇవ్వవా? ఇవ్వవా? నాకైతే ఏం అదిరిపోయింది బిర్యానా? అవునా? ఏమైందమ్మా, దగ్గులేసిందా? మా పాపకైతే సర్ది అయింది ఫుల్. సర్దిలో దగ్గు అట్లా. స్కూల్లో రోజు ఈ టైంకి ఏం చేస్తారు? పండుకుంటారు కదా మీరు క్లాస్ అందరు. టిఫిన్ తింటావు కదా నువ్వే? అమ్మా టిఫిన్ బాక్స్ ఆడబెట్టగానే మమ్మీ అని స్టార్ట్ చేస్తావు. మీ స్కూల్లో గేమ్స్ ఆడిపించారు కదా నిన్న మొన్న. నువ్వు గెలిచినావా ఒక గేమ్? ఏమన్నా గెలిచినావా? నేను బాల్ ముట్టుకోలే, ఒక్క బాల్ ముట్టుకోలేవా నువ్వు? మరి డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నావా రోజు? చేసుకుంటున్నా. టీచర్ ఏమంటుంది? నేను వెరీ గుడ్ గర్ల్ అంటుందా అంటలేదా? అంటుందా. మీ ఫ్రెండ్స్ నీతో మాట్లాడతారా? నేను చెప్తా. చికెన్ బిర్యానీ తిందని చెప్తావా? మీ ఫ్రెండ్స్ ఏమంటారు? నాకు ఇవ్వవా అంటారు. నీకు ఇవ్వవా అంటారు. మరి తీసుకోదా? మరి చిన్నపిల్లనే అట్లా తింటున్నామమ్మా. నాకు ఇలా కొత్తిమీర కలమే నచ్చే మమ్మీ. నచ్చితే నాకు. నీకు అన్ని నచ్చుతాయి, నాకు నచ్చాయి. నువ్వు తిను. మా బబ్బీ వండి కొంచెమే ఉంది, నాదే ఎక్కువ ఉంది. నిమ్మకాయనా ఇంకా నీకు? వేసుకున్నావు. నీ నిమ్మకాయ నేనేం తీసుకున్నా, నీ ప్లేట్లోనే ఉంది. అబ్బా పుల్ల లేలే అమ్మా. టీషర్ట్ పైకి అందబట్టి మా పాప ఇంటికాడ ఉన్నందుకు ఏదో ఒక పని.
క్రిస్మస్ పండుగ ఈ రోజు. క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. అందుకే ఇచ్చిరా. రేపు కూడా ఆడలేనా? నీ లెగ్ పీస్ ఖాళీ అయిపోయింది అప్పుడే. నువ్వే తిన్నా ఫాస్ట్ ఫాస్ట్ గా. తిన్నా. నాకు నప్పేసి అంటే చాలా ఇష్టం. తినాక తింటా. తిను ఫ్రెండ్స్, మా పాప అయితే ఆనియన్ కూడా అయిపోయింది. నాది 2 రౌండ్స్ ఆనియన్ వేసుకున్నా కానీ అయిపోయినా లేదు. ఇంకా మా పాపది లెగ్ పీస్ అయిపోయింది, నాది లెగ్ పీస్ అట్లనే ఉంది, ఆనియన్ అట్లనే ఉంది, రైస్ ఉంది. ఇట్లా నాదైతే ఇంకా ఇంత రైస్ అయితే మిగిలింది, నేనైతే తినలేకపోతున్నా. బాబు నువ్వు చూపి నీ ప్లేటు అయిపోయిందా? సో ఫ్రెండ్స్, మా బబ్బీ గారు అయితే విన్ అయ్యింది. ఇప్పుడు మా బబ్బీ గారు అయితే ఫస్ట్ విన్ అయ్యిండు. ఏంది అంటున్నావు? నాకు ఇంకా కావాలి. ఇంకా కావాలా? అమ్మా మనీషా, మరి నీకు? నాకు ఇదే పోతలే అబ్బా సార్ నాకైతే. అయ్యా అయ్యో అయ్యో మొత్తం తిన్నది, మళ్ళీ అది కూడా తింటుంది. అబ్బో దొంగ తిండిపోతూ దొంగ. ఈమెతోనైతే నేనైతే ఎప్పుడైనా ఛాలెంజ్ అయితే గెలవలేకపోతున్నాను. ఇప్పుడు ఏది 2వ ఛాలెంజ్. ఏందమ్మా ఫంక్షన్ కి వచ్చినట్టు తింటున్నావు దబ్బా దబ్బా దబా తినేస్తూనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఆమె కంప్లీట్ చేసుకుంది, నాది మిగిలింది. నేను తర్వాత అయినా తినొచ్చాను, నేను మెల్లగా దాచి పెట్టుకుంటాను, అది కూడా తింటుంది. అది ఫుడ్ ఛాలెంజ్ అంటే. నాకెందుకో బిర్యానీ కానీ ఏవి కానీ ఎక్కువ మసాలా ఫుడ్ తింటే కొంచెం తినగానే టైట్ అయిపోతుంది. ఇంకా అయిపోయిందా? చూపి ప్లేట్ చూపి, నీది అయిందా కదా? ఏ చూపి ప్లేటు ఇంకా అయిపోలేదా? అదే మొత్తం కంప్లీట్ చేసేదాకా ఊసేటట్టుంది. గప్చుకులు కూడా ఎట్లా చేసింది? గప్చుకులు అయితే తింటూనే ఉన్నది. 15 తిన్నది తెలుసా గప్చుకులు? అవును అమ్మా. ఈమె ఛాలెంజ్ ఇది బాగా పెట్టేసుకుంది, నేనే గెలవాలా, 50 రూపీస్ నేనే గెలవాలని. అవునా? ఏమన్నా కొనుక్కోవచ్చు, ఎందుకంటే నేను గెలుచుకున్నా కదా మమ్మీ, నా ఇష్టం ఉన్నది కొంటా అంటది. అది మన పైసలు ఇచ్చేది అయితే మనం ఇయ్యం కదా, 5 రూపీస్ ఇస్తాం కదా. ఇంతకే ఫుల్ అయిపోతుంది బిర్యానీ. మా బబ్బీ గారు విన్ అయిపోయాడు. ఫస్ట్ ప్లేట్ ఆమెది, నా ప్లేట్. ఈ ప్లేట్ తిన్నది 2 ప్లేట్లు. బబ్బీ నువ్వు విన్ అయినా. సో ఫ్రెండ్స్, ఇది ఛాలెంజ్ అయితే మా బబ్బీ గారు విన్ అయ్యిండు. సో ఇప్పుడు వీళ్ళకి 100 రూపీస్. ఇగో మనిషి నువ్వు ఓడిపోయినావు కాబట్టి నీ చేతుల మీద ఇచ్చేసేయి బబ్బీ గారికి. చూడండి ఫ్రెండ్స్, మా పాప అయితే ఇప్పుడు ఫుడ్ ఛాలెంజ్ అయితే ఫస్ట్ విన్ అయిపోయింది కదా. నాకైతే ఏం లేవు తుస్సు, మళ్ళీ ఈ రోజు కూడా మనీ ఏం గెలుచుకోలే. మా పాప ఆ ప్లేట్లది కూడా ఇంకా వదిలి పెడతలేదు. అలా డాడీ 50 రూపీస్ అని చెప్పి 100 రూపీస్ ఇస్తుండు. ఇక ఆయన ఆనందానికి ఆమె చూడు, ఇక 100 రూపీస్ లో చూసి ఆయన అట్లానా. ఇంకేముంది? సో ఫ్రెండ్స్, ఇది వీడియో మాదైతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా పాప అయితే మొత్తం అయితే వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది, నేనైతే ఓడిపోయినా. నా ప్లేట్ కూడా ఆమె తినేసింది. ఆమెకైతే 100 రూపీస్ అయితే ఇచ్చిండు. బాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.